హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ప్రతిరోజు ఇంట్లో కిచెన్లో చాలా పనులు చేస్తాం కదా. ఈ వీడియోలో ఇంటి పనులు కానీ కిచెన్ పనులు కానీ చాలా ఈజీగా చేసుకోవడానికి యూస్ఫుల్ అయిన కొన్ని ఐటమ్స్ చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే మీకు ఎటువంటి వీడియోలు కావాలనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన కిచెన్లో రోజు వెజిటబుల్స్ అవి క్లీన్ చేసినప్పుడు కిచెన్ అంతా ఇలా చెత్తగా అయిపోతుంది కదా. వీటిని క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద పని. దీనికోసం నేను మీకు ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ చూపిస్తాను. అదే ఈ పీలర్. మనం హ్యాపీగా పీల్ చేసుకోవచ్చు. చెత్త అంతా కూడా పైన కలెక్ట్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో. అసలు ఈ తర్వాత క్లీన్ చేసుకోవడం, ఇల్లంతా చెత్త అవడం లాగే ఉండదు. ఇప్పుడు ఇందులో కలెక్ట్ అయిన చెత్తని మనము లిడ్ ఓపెన్ చేసేసి మన డస్ట్బిన్ లో వేసేవచ్చు. చాలా బాగుందండి. నాకైతే అన్ని ప్రొడక్ట్లో ఇది చాలా బాగా నచ్చింది. చాలా యూస్ఫుల్ మనందరికి. ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా అవుతుంది. వాష్ చేసుకున్నాక మస్ట్ హ్యావ్, అందరి ఇంట్లో ఉండాలి. నన్ను అడిగితే ప్రైస్ కూడా తక్కువే. లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. కుక్కర్ తీసుకున్నా, స్టెయిన్లెస్ స్టీల్, ద ఇండస్ వ్యాలీ అండి. ఇది అల్యూమినియంలో కుక్ చేయడం అంత మంచిది కాదు కదా. అందుకని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా స్టీల్ని మంచి క్వాలిటీ కుక్కర్ తీసుకోవాలని. ఫైనల్గా ఇప్పుడైతే తీసుకోవడం జరిగింది. ఇది గ్యాస్కెట్. చాలా స్ట్రాంగ్గా ఉందండి. క్వాలిటీ అది బాగుంది. దీనిలో రైస్ పులావే కాకుండా ఫ్రైయింగ్ ప్యాన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. కర్రీస్ అవి కూడా వండుకోవచ్చు. హ్యాండిల్స్ అవి అయితే స్ట్రాంగ్గా వచ్చాయి. మెయిన్గా అయితే ఇది స్టెయిన్లెస్ స్టీలు, డ్రై ప్లే, ఇండక్షన్ బేస్ కూడా కాబట్టి ఇండక్షన్ మీద కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి గ్యాస్ లేనప్పుడు కూడా మనకి ఇండక్షన్ మీద కుక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కుక్కర్లే కాదండి, ఏ గిన్నెలైనా కూడా చాలా వరకు స్టీల్ గిన్నెలే వాడుకుంటే మంచిది. అల్యూమినియం అసలు హెల్త్కి మంచిది కాదు, మీకు అందరికీ తెలుస్తుంటుంది. మీరు అల్యూమినియం కుక్కర్ వాడుతున్నారా, స్టీల్ కుక్కర్ వాడుతున్నారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సెకండ్ది ఈ రూఫ్ క్లీనర్. ప్రతిరోజు మన ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం కదండి. దానికోసమే ఇది నేను తీసుకున్నా. ఇది టైలు, ఫ్లోరు మరియు గోడలపై ఉన్న మురికి, గ్రీజు మరియు కఠినమైన మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుందండి. మన ఫ్లోరే కాకుండా బాత్రూంలో కూడా టైల్స్ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇటువంటి స్టెయిన్కి ఎంతెంత క్వాంటిటీలో మనము డైల్యూట్ చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారండి. ఇంట్లో కానీ బాత్రూంలో కానీ ఎటువంటి మొండి మరకలైనా కూడా ఇది శుభ్రంగా క్లీన్ చేస్తుంది. ఇంతకు ముందు కూడా దీన్ని నేను వాడాను, మీతో కూడా వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇప్పటి వరకు నేను చూపించిన అన్ని ప్రొడక్ట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. చూపించినవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నా. ప్రజెంట్ సేల్ కూడా నడుస్తుంది కదా. మీకు ఏమైనా డీటెయిల్స్ కానీ లింక్స్ కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.